good evening, especially principal and teachers, madams and children's. హ్యాపీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ స్కూల్ గురించి డిఫరెన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్పటి కన్నా ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపించాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డిసిప్లిన్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది. చాలా డిఫరెన్స్ కనిపించింది. మా బాబు 9th స్టాండర్డ్ శశాంత్, తను ఫస్ట్ చాలా బాగా అల్లరి చేస్తుండే, కానీ ఇప్పుడు ఈ స్కూల్ వచ్చిన తర్వాత నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు. చాలా చదువుకోవడం కానీ, వ్రాయడం కానీ, స్పోర్ట్స్లోనైనా ఎందులోనైనా చాలా 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 ఇంప్రూవ్మెంట్ అయ్యాడు. అందుకోసం ఎస్పెషల్గా వాళ్ళ క్లాస్ టీచర్కి, స్వాతి మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ స్టడీ విషయం పరంగా కూడా చాలా చాలా కేర్ తీసుకుంటారు. స్కూల్కి వన్ డే రాకపోయినా కాల్ చేసి మరీ అడుగుతారు, ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు మేడం అని. ఆ విధానం నాకు చాలా నచ్చింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ ఏంటంటే మా పాప వచ్చి యషిత 2nd క్లాస్ స్టాండర్డ్. తను కూడా అసలు ఫస్ట్లో ఫుడ్ తీసుకోవడం లాంటివి ఏది చేయకపోయేది. క్లాస్ రూమ్లో బాక్స్ అలానే తెచ్చేది. కానీ మునుపటిలాగా కాకుండా అండ్ లంచ్లో కూడా చేంజెస్ వచ్చాయి. ఫస్ట్ బెల్లులో వచ్చి స్నాక్స్ అండ్ లంచ్ బెల్లులో వచ్చి ఫుడ్. ఈ విధానం నాకు చాలా నచ్చింది. హెల్దీ ఫుడ్ తీసుకురామని చెప్పడంలో మా పాపను కూడా ఒక మదర్ లాగా చాలా కేర్ అండ్ చాలా బాగా చూసుకుంటుంది. రైటింగ్ విషయంలోనైనా అండ్ డాన్సింగ్లోనైనా, రీడింగ్ విషయంలోనైనా చాలా ఒక మదర్ ఎలా టీచ్ చేస్తారో తను కూడా అలానే టీచ్ చేస్తున్నారు. మిగతా టీచర్స్ అండ్ సర్స్ కూడా చాలా చాలా బాగా శ్రద్ధ తీసుకుంటారు. ఒక మదర్ ఎలా చూసుకుంటారో ఒక టీచర్స్ కూడా అలాగనే ట్రీట్ చేసుకొని వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో మా పిల్లల్ని కూడా అలానే చూసుకుంటారు. దానికి ఎస్పెషల్లీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరియు ఆయమ్మలు కూడా బాగా పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. పిల్లలు ఆడుకోవడం లాంటివి, బయటికి వెళ్ళడం లాంటివి చేస్తే వాళ్ళని వెళ్ళనీయకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దానికి నేను చాలా చాలా ఎస్పెషల్లీ థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఒక ఆయమ్మలాగా కాకుండా ఒక మదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళని చూసుకొని వాళ్ళకి అన్నం తినిపించడం లాంటివి, వాళ్ళు ఏడుస్తుంటే ఓదార్చడం లాంటివి అలా చేస్తుంటారు. దానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఈ స్కూల్ చాలా ఇంప్రూవ్మెంట్ రావాలి, ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, ఈ పిల్లలకు అలా మంచి భవిష్యత్తు ఫ్యూచర్లో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాన్యువల్ డే సెలబ్రేషన్ ఆల్ చిల్డ్రన్స్.